అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఆ శకుంతలమ్మకి బాగా బుద్ధి చెప్పారు మేడం. ఆవిడ మరీ ఇంత కంతిరదనుకోలేదు. ఏంటన్నయ్య, జరిగిన గొడవంతా మీరు విన్నారా ఏంటి? నేనంతా చూస్తూనే ఉన్నా మేడం. ఇందు విషయంలో మీ నాన్నగారికి ఇంత ప్రెజర్ పెట్టి ఇంత నిర్వాహకం చేస్తుందని అస్సలు అనుకోలేదు. మీరు మీ నాన్నగారికి క్షమాపణ చెప్పించడం మాత్రమే సరిపోదు మేడం. ఈ విషయం చిన్నసారు పెద్దసారు ముందు బయట పెట్టి ఉండాల్సింది. అన్నయ్య, తప్పు. ఆవిడ బుద్ధి తక్కువగా ఏదో పొరపాటు చేసిందని మనం ఈ విషయాన్ని ఆయనకి మావయ్యకి చెప్పామంటే ఇంట్లో పెద్ద గొడవే అయిపోద్ది. ఎంతైనా మా అత్తయ్య గారికి కన్న తల్లి. ఈ విషయం అత్తయ్యకి తెలిస్తేనే చిన్నబుచ్చుకుంటారు. నాకు మొహం చూపించలేక ఇబ్బంది పడతారు. పెద్దావిడేదో మా మీద కోపంతోనో లేకపోతే నేను నచ్చుకో ఇలాంటి పిచ్చి పని చేశారు. అందుకని ఈ విషయాన్ని చెప్పి అత్తయ్యని బాధపెట్టలేం కదా. దయచేసి ఈ విషయాన్ని మీరు వెంటనే మర్చిపోండి. పొరపాటున కూడా మా ఆయన దగ్గర కానీ మావయ్య దగ్గర కానీ మీరు మాట్లాడకండి. నేనెందుకు మాట్లాడతానమ్మా? కానీ ఆవిడ గురించి ఇది మాత్రం నేను అస్సలు ఊహించలేదు. ఏదో కొంచెం నోటి దురుసు ఎక్కువ, ఏదో ఒకటి సూటిపోటి మాటలు మాట్లాడుతుంటుంది. వయసు చాదస్తం అనుకున్నానే గాని ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. సర్లేండి, వదిలేండి. ఆవిడ మనస్తత్వం ఏంటో తెలిసింది కదా, దానికి తగ్గట్టు మనం మెలిగితే సరిపోద్ది. దేనికైనా మంచిదమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మరీ భయపడే అంత ఏమీ లేదులేండి. ఆవిడ పుట్టి పెరిగిన వాతావరణం ఆవిడ్ని అలా ఆలోచించేలా చేసుంటుంది. ఆవిడ పద్ధతి అది. ఏంట్రా రూతర్, ఏంటి ప్రోగ్రామ్? మాకు ప్రోగ్రామ్ ఏముంటాయి సార్? వెళ్ళి ఇంట్లో కూర్చొని ట్యాక్స్ పే చేయడమే. నీ పని బాగుందిరా. ఏం బాగుండటం? అలా ఎడారిలో మైలురాయిలాగా ఇంట్లో ఒక్కనే పెగ్గేసుకుంటూ కూర్చోవాలి. రే ఫూల్, ఎడారిలో మైలురా ఎందుకుంటుందిరా? ఎడారిలో నేను వెళ్ళి నిలబడితే అలాగే ఉంటుందిలేండి. సరే, నేను ఇక బయలుదేరుతాను. బయలుదేరదులే, ఒక నిమిషం ఆగు. మధు, నాకు కొంచెం డిప్రెసివ్గా ఉంది, చిరాగ్గా కూడా ఉంది. కాసేపు అలా బయటికి వెళ్ళొద్దామా? అలాగే వెళ్ళొద్దాం. రూతర్, నీ బైక్ ఇవ్వరా, నీ బైక్లో వెళ్ళొస్తాం. సార్, నా బైకా? ఏ ఇవ్వవారా? ఇవ్వనని కాదు, మీ కారుంది కదండి, దర్జాగా ఏసీ కారులో తిరగక నా డొక్కుబండ్లో తిరుగుతానంటారేంటండి? రే, ఈ ట్రాఫిక్లో కారులో తిరిగే ఓపిక లేదు. నువ్వు బైక్ ఇచ్చి నా కారు పట్టుకువెళ్ళు. పర్లేదు సార్, నేను ఏ ఆటోనో పట్టుకుని వెళ్తాను. రే పర్లేదు, తీసుకువెళ్ళరా. ఇదిగో మధు, పద. ఏం ₹1 బలాదురుగా తిరిగొస్తున్నట్టున్నావు? రేయ్, ₹1 ఏంట్రా? ₹1? మరి నువ్వు రూపాయి విలువ కూడా చెయ్యవు, పేరు మాత్రం కోటి. నిన్ను ₹1 అని పిలవడమే ఎక్కువ. ఒరేయ్ రోతరో, చాలా ఎక్కువ చేస్తున్నావురా. అవును, ఏంటి వీళ్ళు నీ బైక్లో వెళ్తున్నారు? నీకేం తెలుస్తుందిరా పిచ్చోడివి. వాళ్ళు రొమాంటిక్ కపుల్స్, బైక్లో అలా సరదాగా రైడ్కి వెళ్దామని వెళ్తున్నారు. అందుకే నా బైక్ తీసుకుని వెళ్తున్నారు. నేను బాస్ కార్ వేసుకుని జాలీగా ఏసీ పెట్టుకుని వెళ్తూ వెళ్తూ 4 బీర్లు పట్టుకుని ఇంటికెళ్ళి చిల్లవుతా. వస్తారా? ₹1. బాయ్. ఏమక్క, ప్రాణాలకు తెగించి నందు మధులను దూరం చేయడానికి మొదటి అంతస్తు నుంచి దూకావు. తీరా నువ్వు సాధించిందేంటో తెలుసా? మెడకొక బ్యాండేజ్, తల వెనక 5 కుట్లు. రే, వచ్చి రాగానే ఏంట్రా నీ పిచ్చివాగుడు? నువ్వు వాళ్ళని దూరం చేయాలనుకుని ప్రాణాలకు తెగించి చేసిన ప్రయత్నం పైసా కూడా పనికిరాలేదని చెప్తున్నా. అసలు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటే కోడలిగా అది పట్టించుకోలేదు సరికదా, కొడుగ్గా నీ కొడుకు కూడా సరిగ్గా పట్టించుకోలేదు. వాడు పట్టించుకోకపోవడం ఏంట్రా? నాకిలా అవ్వగానే వాడి ప్రాణం ఎలా విలవిల్లాడిందో నా కళ్ళారా చూశాను.
హాస్పిటల్లో అలాగే కనపడ్డాడు. కానీ ఇప్పుడు అంత బాధో నీ ప్రాణం పోతుందన్న భయమే లేదనుకుంటా. కన్నతల్లిని ఇలా ఇంట్లో వదిలేసి భార్యను తీసుకుని షికారికి పోయాడు. ఏంట్రా షికార్కి వెళ్ళారా? అది బైకులో. ఆ రూతరగాడి బైక్ తీసుకుని ఇద్దరూ సరదాగా షికారులు చేయడానికి వెళ్తుంటే ఇప్పుడే నా కళ్ళారా చూసి వస్తున్నా. ఏంటి మనసులో పాట పాడుకుంటున్నావా? అబ్బా భలే కనిపెట్టేసరే. కొంపదీసి నేను మనసులో పాడుకుంటున్నాననుకొని బయటికి పాడేశానా? అదేం లేదు, నువ్వు మనసులో పాడుకుంటున్నావని అర్థమైపోయింది. ఎలా అర్థమైందబ్బా? నువ్వు మనసులో పాడుకుంటూ తాళం నా భుజాల మీద వేస్తున్నావు కదా. ఓ సారీ. ఏం చేయను, మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. నేనేమో మాట్లాడకుండా క్షణం కూడా ఉండలేను. తమరు మాట్లాడుకుపోయేసరికి నేనిక మనసులో పాడుకోవడం మొదలు పెట్టేశాను. పాడుకో పాడుకో. ఏంటి పాడుకోవడం? బాగా డిప్రెసివ్ గా ఉంది, బోరింగ్ గా ఉంది, సరదాగా అలా బయటికి వెళ్దాం అన్నారు. బయటికి వచ్చాం గాని సరదా ఎక్కడుంది? హలో, నేను బయటికి వెళ్దామని మాత్రమే అన్నాను, సరదాగా అని చెప్పలేదు. ఇలా పోట్లాడకుండా సరదాగా మాట్లాడొచ్చు కదా. హలో, నేనెక్కడ పోట్లాడుతున్నాను? మాట్లాడుతున్నాను అంతే. అవునులేండి, తమరు మాట్లాడినా పోట్లాడినట్టుగానే ఉంటుంది. ఏంటి నువ్వు? నేను సైలెంట్గా ఉంటే కూడా నువ్వు పోట్లాటకి దిగుతూ నేను పోట్లాడుతున్నట్టు ఉందని చెప్తావేంటి? నేను పోట్లాడుతున్నానా నీతో? మరి నన్ను బయటికి తీసుకొచ్చారు, బైక్ పైన కూర్చోబెట్టి ఇలా తీసుకెళ్తూ ఉంటే ఎలాగా? మాట్లాడాలి కదా కనీసము. ఏం మాట్లాడబుద్దేయడం లేదు. నాతో మాట్లాడే బుద్ధి అవ్వనప్పుడు మరి నన్ను తీసుకురావడం ఎందుకు? తమరే ఒంటరిగా వచ్చుండాల్సింది, లేకపోతే రూతర్ అన్నయ్యని తీసుకురావాల్సింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. నాకు మాట్లాడబుద్దేయడం లేదు అన్నది నీతో మాట్లాడబుద్దేయలేదనే అర్థం కాదు. నాకు సైలెంట్గా ఉండాలని ఉంది. ఇలా సైలెంట్ గా ఉండడానికి ఇలా బైక్ మీద కూర్చొని ఊర్లో తిరగడం ఎందుకో? ఇంటి లాన్ లో 2 కుర్చీలు వేసుకొని కూర్చున్నా సరిపోతుంది కదా. అరే, అసలే మనసేదో చికాక్గా ఉంటే నువ్వింకా ఇలా విచిత్రమైన మాటలతో టార్చర్ పెడతావేంటి? నేను విచిత్రంగా ఏం మాట్లాడాను? మనసులో సమస్య ఏమైనా ఉంటే బయటికి కక్కేయాలి. అలా కాకుండా ఇలా మనసులో పెట్టుకొని కూర్చుంటే మనసులో ఉన్న భారం పోతుందా? మధు ప్లీజ్, నేను అసలే బాగా లో ఫీల్ అవుతున్నా. నన్ను ఇంకా మాటలతో సతాయించుకో. సైలెంట్గా ఉండు ప్లీజ్. మీరు అలా లో ఫీల్ అవుతూ ఉంటే ఇంకా డిప్రెషన్ ఎక్కువైపోతుంది. కాస్త అలా సరదాగా మాట్లాడండి, బయట ప్రపంచాన్ని చూడండి. బైక్ పైన కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ బైక్ డ్రైవ్ చేయడం సేఫ్ కూడా కాదు. నువ్వేం భయపడకు, సేఫ్గానే తీసుకెళ్తాను. అబ్బా అది కాదు, ఏదో ఒకటి మాట్లాడండి. చూడు, ఒక మనిషికి మాట్లాడాలనిపిస్తే, చెప్పాలనిపిస్తే ఆటోమేటిక్గా మాట్లాడతారు. చెప్పాలనుకున్నది చెప్తారు. నువ్వు అనవసరంగా పీకల మీద కత్తి పెట్టి మాట్లాడాలి అని బెదిరిస్తే నేను మాట్లాడలేను. నేను మీ పీక మీద కత్తి పెట్టి బెదిరించినట్టు మాట్లాడుతున్నానా? ఎప్పుడూ అలానే ఉంటావుగా. నేనేం అలా ఉండను, మీరే అలా తీసుకుంటున్నారు. మధు ప్లీజ్, కాసేపు సైలెంట్గా ఉండు. నాకు మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలనుంది. సరే ఓకే, ఎంతసేపు మీరు మీ మౌనవ్రతం కంటిన్యూ చేస్తారో చేయండి. నేను మాట్లాడను. నా పాటలేవో ఉన్నాయిగా, మనసులో పాడుకుంటూ నా పాటలు నేను పడతా. అన్నీ మనసులోనే పెట్టుకుంటాడు, బయటికేది చెప్పడు.